జిల్లా కాళోశ్రాంపూర్ మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకు మండల ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో 1,00,000 పసుపు కొమ్ములు, గాజులు, కుంకుమ, పసుపులతో ప్రత్యేక పూజలు చేశారు. పంచామృతాలతో వాసవి కన్యకా పరమేశ్వరి మాతకు అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా అర్చకులు నిట్టూరి అంబరీష్ శర్మ మాట్లాడుతూ శ్రావణ మాసం బుధవారం సందర్భంగా ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో 1,00,000 పసుపు కొమ్ములు, గాజులతో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారని, పంచామృతాలతో రుద్రాభిషేకాలు నిర్వహించామని, శ్రావణ మాసంలో పసుపు కొమ్ములతో అమ్మవారికి అభిషేకం చేస్తారో ముత్తైదులకు దీర్ఘ సుమంగళిగా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో అమ్మవారి ఆశీస్సులతో ఉంటారన్నారు. ప్రతి ఉత్సవాన్ని ఆర్యవేశ్యులు కలిసికట్టుగా ఉండి ఉత్సవాలు నిర్వహిస్తున్నందుకు వారికి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్యవేశ సంఘం అధ్యక్షులు యాంసాని రాఘవులు, ప్రధాన కార్యదర్శి కొల్లేటి అశోక్, మండల ఆర్యవేశ సంఘ సభ్యులు, ఆర్యవేశ మహిళలు తదితరులు పాల్గొన్నారు. వాసవి మాతా సత్యప్రియా జగతికి మూలం నీవమ్మా, కన్యకదేవి అవతారం జగమంతటికి ఆధారం. మల్లె పువ్వులు తెచ్చితిమి, మనసును నీకే ఇచ్చితిమి, వాసవులంతా చేరితిమి, నీ పారాయణమే చేసితిమి. వాసవి మాతా సత్యప్రియా జగతికి మూలం నీవమ్మా, కన్యకదేవి అవతారం జగమంతటికి ఆధారం. పద్మరేఖుల కాంతులతో పసిడి మెరుపుల మెరియంగా, హంసవాహిని రూపిణిగా వెలిసితివమ్మా కన్నెమ్మ. తెల్లని వస్త్రము ధరించి మల్లెమాలను వేసుకుని భక్తి మార్గము చూపితివి, జ్ఞాన జ్యోతిని నింపితివి. వాసవి మాతా సత్యప్రియా జగతికి మూలం నీవమ్మా, కన్యకదేవి అవతారం జగమంతటికి ఆధారం. పెనుగొండాపురి వాసవిగా కన్యకాదేవి రూపముగా వెలసితివమ్మా నీవమ్మా, దర్శనమీయగరావమ్మా. వాసవి మాతా దర్శనము సిరి సంపదలకు ఆహ్వానం, కలియుగమందున నీ రూపం కల్మషనాశిని నీవమ్మా. వాసవి మాతా శ్రావణ మాసంలో బుధవారం సందర్భంగా కాలువ శ్రీరాంపురం మండల వైశ్య సంఘ ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో హరిద్ర అంటే పసుపు కొమ్ములతోడి అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు, పంచామృతములతోడి అభిషేక కార్యక్రమాలు వైశ్య సంఘ ఆధ్వర్యంలో అంగరంగ మహావిభూషితంగా జరిగింది. ఈ శ్రావణ మాసంలో పసుపు కొమ్ములతోని హరిద్ర చూర్ణంతోని ఏదైతే ఈ యొక్క అభిషేక కార్యక్రమాలు చేస్తారో అదొక్క ముత్తేదలకు దీర్ఘ సుమంగళిగా ఉంటూ ఆజురారోగ్య ఐశ్వర్యాలతోడి అదొక్క వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా ఉంటుందని అదొక్క అమ్మవారి చరిత్రలో చెప్పడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని అభిషేక కార్యక్రమంలో పుష్పాలంకరణ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క అమ్మవారి యొక్క కృపకు ధన్యులయ్యారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కానీ పండుగలు కానీ అందరూ కూడా వైశ్య సంఘము మండలంలో ఉండే ప్రతి ఇంటిల్లిపాది వైశ్య సంఘము ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క వైశ్య సంఘం యొక్క ఐక్యతను పాటుపడుతూ ఆ వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. కాళశ్రీరాంపూర్ మండల గ్రామంలో కాళశ్రీరాంపూర్ మండలంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో లక్ష పసుపు కొమ్ములతో అమ్మవారికి అర్చన చేయడం జరిగింది. గాజులు పసుపు కుంకుమ అర్చన జరిగింది. ఈ మండల ఆర్యవైశ్య సంఘం అందరూ చాలా మంది వచ్చినారు. అమ్మవారి పాత్రకు పుత్రుగారని కోరుతున్నాను.